హైదరాబాద్ గురించి. హైదరాబాద్ వాసులకి నిజంగా వర్షం అంటే భయపడిపోతున్నారు రాజేష్. సాయంత్రం వర్షం, పొద్దున వర్షం, రాత్రి వర్షం. అసలు వర్షం రానివ్వండి మేడం, వర్షాలు వద్దా? నిజమే రావాలి, కానీ సిటీలో కాదు, ఇక్కడ కాదు పడాల్సింది, అక్కడెక్కడో పడాలి. అంటే పంట పొలాలు ఉన్న దగ్గర పడితే ఇక్కడ పడాలి, కానీ ఇంత స్థాయిలో పడుతుంటే అందరు ఇబ్బంది పడిపోతున్నారు. హైదరాబాద్ వాళ్ళకి ట్రాఫిక్, ముఖ్యంగా ట్రాఫిక్. హైదరాబాద్ వాళ్ళకి వాటర్ కావాలి, కానీ వాటర్ పోవడానికి ఎక్కడున్నాయి? నేల. హైదరాబాద్ లో కూడా నీకు భూగర్భ జలాలు కావాలి కదా. నిజమే, అంత ఎక్కువ వద్దు అని అంటున్నారు అందరూ. తిట్టుకున్నారు మొన్నటి దాకానేమో వర్షాలు లేవని తిట్టుకున్నారు, ఇప్పుడేమో వర్షం పడుతుంటే తిట్టుకున్నారు. ఏంటో ఈ మనుషుల మనసు. అంతే కదా, భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడుతుంది. నగర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఒక్కసారిగా వర్షం పడితే అటు పంజగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్స్ లో తీవ్రంగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. దీంతో అక్కడ సిపి వాటన్నిటిని కూడా పరిశీలిస్తుంది. రోడ్లపై నిలిచిన నీటిని, వాహనాల రాకపోకలను గమనించి విధుల్లో ఉన్న ట్రాఫిక్ అధికారులకు సూచనలు చేశారు. సిటీలో వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పోలీస్ శాఖ, జిహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి అన్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలందరూ వాతావరణ శాఖ ఇచ్చే అడ్వైజరీని ఎప్పటికప్పుడు గమనించాలని సిపి కోరుతున్నారు. వర్ష సూచనలకు అనుగుణంగానే ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలి అని అంటున్నారు. అంటే అవసరం ఉంటే వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తప్పదు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు తప్పదు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే అవసరం లేదో వాళ్ళు బయటకి వెళ్ళకపోవడమే బెటర్. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ చిక్కుకుంటారో మనకు తెలియదు. అవును, వన్స్ ఒకసారి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు అంటే ఒక్కోసారి ఇది గంటలు కూడా ట్రాఫిక్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎందుకంటే ట్రాఫిక్ చాలా వరకు నియంత్రించగలిగితే వాటర్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే సహజంగానే ట్రాఫిక్ వల్ల కూడా కొంత వరద అనేది ఫ్లో ఆగిపోతుంది. హైటెక్ సిటీ, రాయదుర్గ్ ఇలాంటి ప్లేసెస్ లో ఎక్కడైతే ఎక్కువ జనసంచారం ఉంటుందో, ఎక్కువ ట్రాఫిక్ ఎక్కడైతే ఉంటుందో, లేకపోతే వాటర్ ఎక్కడ లాగింగ్ అవుతుందో అక్కడ జిహెచ్ఎంసీ, హైడ్రా వీళ్ళందరూ కూడా సమన్వయంతో వర్క్ చేస్తున్నారు. వాటర్ ఎక్కడ కూడా స్టాక్. అవును, అంటే కొంత వాళ్ళకి ట్రాఫిక్ కూడా అటువంటి సహాయక చర్యలకి, అటువంటి అలర్ట్స్ చేసేటువంటి యాక్షన్ ప్లాన్ కూడా వాళ్ళ ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అండ్ గత 3 రోజుల నుంచి సాఫ్ట్వేర్ చెప్పబోతున్నాను. ఎందుకంటే అందరూ సాయంత్రం 6 గంటల తర్వాత ఇక్కడ 4:30 నుంచే లాగౌట్స్ ఉంటాయి వాళ్ళకి. అదే నార్మల్గా అయితే 6 గంటల తర్వాత బయటకు వస్తారు. కాబట్టి అందరూ ఒకేసారి బయటకు వస్తే విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఇటు గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలో. కాబట్టి అందరు ముందే కొంచెం టైం, అంటే పలానా కంపెనీస్ మీ 4 o'clock, మీ కంపెనీస్ 4:30, మీ కంపెనీస్ 5:30కి అట్లా మీ ఎంప్లాయీస్ అందరినీ పంపించండి అనేది సాఫ్ట్వేర్ కంపెనీస్ కి అయితే వెళ్ళిపోయాయి. అందరూ అది పాటించాలని మేము కూడా అప్పీల్ చేస్తున్నాం.